మంత్రి నారా లోకేష్ ఇటీవల శ్రీలంకలో జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్కు హాజరైన విషయంపై రాజకీయంగా చర్చ నెలకొంది. ఈ పర్యటన కోసం ప్రజాధనాన్ని ఉపయోగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేశారు. విమాన టికెట్లు, మ్యాచ్ టికెట్లు ప్రభుత్వ ఖర్చుతోనే తీసుకుని వ్యక్తిగతంగా మ్యాచ్ను ఆస్వాదించారని ఆరోపించారు. ఈ విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ లోకేష్ పర్యటనకు ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ఈ ప్రయాణానికి సంబంధించిన మొత్తం ఖర్చును ఆయనే వ్యక్తిగతంగా భరించారని తెలిపింది. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మొద్దని కూడా సూచించింది. ఇక ఈ ఆరోపణలపై లోకేష్ ఘాటుగా స్పందించారు. తాను మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఫ్లైట్ టికెట్, మ్యాచ్ టికెట్ అన్నీ తన సొంత డబ్బులతోనే కొనుగోలు చేశా అన్నారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా డబ్బుతోనే మ్యాచ్ చూశాను, మీ డబ్బులేమైనా ఖర్చు చేశానా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేతలు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలపై కూడా గతంలో ఇలాంటి విమర్శలే చేశారు. అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని కూటమి నాయకులు పలుమార్లు స్పష్టం చేశారు. తాజాగా లోకేష్ పర్యటనపై వచ్చిన ఆరోపణలతో మరొకసారి ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.